అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు మరొక షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత పితాని బాలకృష్ణ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలిసినట్లుగా సమాచారం. ముమ్మిడివరం టికెట్ టీడీపీకి కేటాయించడంతో పితాని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జగన్ సమక్షంలో పితాని బాలకృష్ణ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మన ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు మరొక షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత పితాని బాలకృష్ణ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలిసినట్లుగా సమాచారం అందుతోంది. ముమ్మిడివారం టికెట్ టీడీపీకి కేటాయించడంతో పితాని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. మనం చూసాం నిన్నటి వరకు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అక్కడి నుంచి పోటీ చేస్తారన్నప్పుడు టీడీపీకి సంబంధించి వర్మ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఎట్టకేలకు అది కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పితానికి సంబంధించి పార్టీ మారబోతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా, లేదంటే వైసీపీలోకి వెళ్ళడానికి లైన్ క్లియర్ అయినట్టేనా? అంటే ఐ న్యూస్ కి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మిథున్ రెడ్డితో ఇప్పటికే పితాని బాలకృష్ణ అంతర్గతంగా భేటీ అయ్యి తన చేరికకి సంబంధించి క్లారిటీ తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే మనం చూసాం అమలాపురం నియోజకవర్గంలో ఇటీవల రాజాబాబు మిథున్ రెడ్డితో కలిసినటువంటి వీడియో బయటికి అంటే రావడం, ఆయన హౌస్ నుంచి బయటకు వస్తున్నటువంటి వీడియో కలకలం రేగింది. కేవలం ఐ న్యూస్ లోనే ఎక్స్క్లూజివ్ గా రాజాబాబు అంశాన్ని కూడా మనం చూపించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన నేత మిథున్ రెడ్డితో భేటీ అవడంతో ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఆయన ఈ నెల 30న జగన్ సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తో కలిసి వైసీపీలోకి వెళ్తారన్న చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. వాస్తవంగా చూస్తే కూటమిలో కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీకి టికెట్లు ఇచ్చిన చోట జనసేన నేతలు అలుగుతున్నారు. అదేవిధంగా జనసేనకి టికెట్లు ఇచ్చిన చోట బీజేపీ టీడీపీ నేతలు అలుగుతున్నటువంటి సందర్భం చూసాం. పిఠాపురంలో వర్మ అదేవిధంగా అధిష్టానం మీద కొంత ఫైర్ అయినటువంటి విధానం చూసాం. అదే విధంగా చూస్తే రాత్రి బీజేపీ టికెట్ ని అనపర్తికి కేటాయించడం పట్ల రాత్రి నుంచి కూడా అనపర్తిలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఆత్మహత్య యత్నానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు, ప్రయత్నం చేశారు. ఇవాళ తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని చెప్పి రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు. అంటే ఇలాంటి అంశాలు కూటమిలో కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేరంగా మారబోతున్నాయి. 2-3 రోజుల్లో వైసీపీకి జనసేన నేత జంప్ అయిపోతారన్న సమాచారం నడుస్తుంది. అంతర్గతంగా మిథున్ రెడ్డితో ఇప్పటికే పితాని భేటీ అయినట్లుగా మనకు అయితే సమాచారం అందుతోంది. 2019 ఎన్నికల్లో పితాని బాలకృష్ణకు ముమ్మిడివారం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి టికెట్ ను ముమ్మిడివారం గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణకు ప్రకటించారు. ఈసారి కూడా ముమ్మిడివారం టికెట్ తనకే వస్తుందని చెప్పి పితాని బాలకృష్ణ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ కూటమిలో భాగంగా ఈ ముమ్మిడివారం టికెట్ ని దాంట్లో బుజ్జిరాజుకి మాజీ ఎమ్మెల్యే ఆయనకు టికెట్ టీడీపీ కేటాయించారు. అయితే టీడీపీకి టికెట్ కేటాయించడంతో పితాని బాలకృష్ణ అధిష్టానం మీద అలిగారు. అయితే ఆయన రామచంద్రపురం నుంచి టికెట్ ఆశించడం జరిగింది. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నాకు రామచంద్రపురం నియోజకవర్గంలో టికెట్ ఇస్తారని చెప్పి పితాని బాలకృష్ణ ఆశించారు. కానీ అక్కడ వేరొక అంటే వాసనశెట్టి సుభాష్ కు రామచంద్రపురంలో టీడీపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించడంతో పితాని బాలకృష్ణ అలిగారు. కనీసం ఆ టికెట్ తీసుకున్నటువంటి సమాచారం కూడా తనకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి పితాని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి వారి మీద ఫైర్ అయ్యారు. మీరు చెప్తున్నది వాస్తవమే. ఏదైతే 3 పార్టీలు పొత్తుల్లోకి వెళ్తున్నాయో అప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో సీటు తమదే అనుకున్న వారు బయటకు రావడం, ఆ కింది క్యాడర్ కూడా
దీనికి అంగీకరించకపోవడం, ఆత్మహత్య యత్నాలు పిఠాపురంలో కావచ్చు, మనకి గోదావరి జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాకపోతే పార్టీ చేంజ్ అవుతున్నట్టు మనకు ప్రధానంగా కనిపించేది సీటు గురించి అడిగి ఆ సీటు గురించి మనకి ఏదైనా ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత పార్టీ మారుతుంటారు. కానీ ఇప్పటికే అధికార పార్టీ 175 నియోజకవర్గాలు కూడా ప్రకటించిన తర్వాత ఒకవేళ పితాని వెళ్తే ఛాన్స్ లేదు కదా. మరి ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? ఇంకేదైనా నామినేటెడ్ పోస్టులు కానీ తీసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? క్లారిటీ ప్లీజ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే తనకు టికెట్ కేటాయించలేదన్న కొంత ఆందోళన కనిపిస్తుంది. దానివల్ల అధికార పార్టీకి మేలు జరిగే విధంగా ఇక్కడ టికెట్ రాలేదన్న అంశంతో వైసీపీ నాయకులతో టచ్ లోకి వెళ్ళి ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓట్లు చేల్చడానికి. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినటువంటి క్రమంలో అధికార వైసీపీ కలిసింది. కానీ ఈసారి పొత్తులో కలవడంతో ఓట్లు అనేవి చీలకుండా ఉంటాయి. దానివల్ల కొంత అధికార పార్టీకి కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు టికెట్లు ఇవ్వకపోవడంతో అధికార వైసీపీకి కూడా ఎక్కడైతే అలుగుతున్నటువంటి నేతలు అందరికీ ఉన్నారో వారికి గాలం వేస్తుంది. వైసీపీలోకి తీసుకొచ్చి ఆయా సామాజిక వర్గాల ఓట్లు కావచ్చు, లేదంటే తన అభిమాన ఓట్లు వైసీపీ వైపు డైవర్ట్ చేసి మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమలాపురం రాజాబాబు విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆయన నేరుగా బయటకు వచ్చి అసలు నాకు అది మిథున్ రెడ్డి హౌస్ అని తెలియదు, నేను ఫైనాన్షియల్ మ్యాటర్ కోసమే వెళ్ళానని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానం చూసాం. కానీ ఇప్పటి వరకు పితాని బాలకృష్ణ అయితే ఎక్కడా కూడా తాను పార్టీ మారుతున్నట్లుగా కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద అయితే ఆయన నేరుగా 2 రోజుల క్రితం విమర్శలు చేశారు. అయితే మిథున్ రెడ్డిని కలిసినట్లుగా అయితే మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. జగన్ సమక్షంలో ఎల్లుండి చేరబోతున్నారన్న అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎన్నికలు మాత్రం చాలా రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు పితాని బాలకృష్ణకు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోయినా ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కు మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ నుంచి ఆయనే బరిలో దిగుతారు. అయితే పితాని బాలకృష్ణకు మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ కానీ లేదంటే ఏదో ఒక లబ్ధి చేకూరే విధంగా పదవిలో ఉంచుతామని హామీతోనే పితాని బాలకృష్ణ వైసీపీలోకి చేరబోతున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.